మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. స్వాగతం. ఇది ఫెయిత్‌ల్యాండ్ మీడియా వర్క్స్. ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు, విశ్వాసగాథలు, ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం. ఫెయిత్‌ల్యాండ్ మీడియా నుంచి చిన్న విజ్ఞప్తి. ప్రపంచ క్రైస్తవ వార్తల్లో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా మేము తీసుకువస్తున్నాం. ఎంతో శ్రమించి కష్టపడి మాకున్న ఛానల్స్ నుండి మేము క్రైస్తవ వార్తలను సేకరించి మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చేస్తున్న ప్రోత్సాహం ఎంతో గొప్పది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. కానీ చాలా మంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి మేము చేరుతాం. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఫెయిత్‌ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తీసుకువస్తాం. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. లెట్స్ స్టార్ట్ టుడే న్యూస్. వరల్డ్ క్రిస్టియన్ న్యూస్ హెడ్లైన్స్. బైబిల్ బ్రదర్స్ రైస్. అర్సెనల్ ఆటగాళ్ల విశ్వాసం ప్రపంచానికి షాక్ చేసింది. బెత్లెహేం మళ్లీ ప్రకాశించింది. వేలాది భక్తులతో క్రిస్మస్ హర్షం ఉప్పొంగింది. మైకేల్ బుబ్లే నా సంగీతం దేవుని వరం అంటూ ప్రపంచానికి కదిలించాడు. సమర్ రిటర్న్ స్పర్స్ విమానం హైజాక్ ప్రయత్నం, ప్రాణాలను దేవుడు కాపాడాడు. నైజీరియాలో అద్భుతం, ప్రార్థనలకు దేవుడు ప్రత్యక్ష జవాబు. అపహరించిన 100 మంది విద్యార్థులను క్షేమంగా విడుదల. పోప్లియో పర్యటనలో ఆకాశంలో వర్ణధార రెయిన్బో. ఇక భారత క్రైస్తవ వార్తలు. కర్ణాటకలో కఠిన హేట్ స్పీచ్ చట్టం క్రైస్తవుల భద్రతకు పెద్ద గెలుపు. అలహాబాద్ హైకోర్టు సూపర్ తీర్పు. బైబిల్ పంపిణీ నేరం కాదు. యూపీ పోలీసులపై గట్టి వ్యాఖ్యలు. గొల్లప్రోలు కొత్తపేట చర్చ్ వివాదం తీవ్రం. ఆంధ్ర క్రైస్తవుల్లో ఆందోళన పెరుగుతోంది. ఏమైంది అసలు? ఇక మొట్టమొదటి న్యూస్ లోకి వెళ్తే బైబిల్ బ్రదర్స్ అర్సెనల్ జట్లో విశ్వాసానికి బలంగా పట్టుకున్న ఆటగాళ్లు. డిసెంబర్ 6, 2025 లండన్, యునైటెడ్ కింగ్డమ్ అర్సెనల్ ఫుట్బాల్ క్లబ్ క్యాంప్. లండన్ లో ఉత్తర ప్రాంతం ప్రఖ్యాత ఎమిరేట్స్ స్టేడియం అర్సెనల్ ఆటగాళ్లు తమ రొటీన్ ట్రైనింగ్ కి చేరుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో జట్టులో ఇంకొక విషయం జరుగుతుంది. అది కేవలం ఫుట్బాల్ కాదు, అది విశ్వాసం, ప్రార్థన మరియు బైబిల్ ఆధారంగా ఏర్పడిన ఒక శక్తివంతమైన సోదరత్వం. ఆ సోదరత్వానికి పేరు బైబిల్ బ్రదర్స్. ఎవరు ఈ బైబిల్ బ్రదర్స్? డిసెంబర్ 6, 2025 లండన్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో అర్సెనల్ వింగర్ నోనీ మెడూకే తన హృదయాన్ని బయటపెట్టాడు. మేము కొంతమంది క్రైస్తవ ఆటగాళ్లు కలిసి మ్యాచ్ ముందు కూడా హోటల్ గదుల్లో కొన్ని నిమిషాలు బైబిల్ చదువుతాము, కలిసి ప్రార్థిస్తాము. ఇది మమ్మల్ని బలపరుస్తుంది, మా ఆత్మను స్థిరంగా ఉంచుతుంది అని అన్నాడు. ప్రపంచంలో ఉత్తమ క్లబ్బుల్లో ఒకటైన అర్సెనల్ జట్లో మ్యాచ్ టెన్షన్ అధికంగా ఉంటుంది. కానీ బైబిల్ బ్రదర్స్ మాత్రం గది మూసుకొని చేతులు కలిపి ఇలా ప్రార్థిస్తారు. లార్డ్, ఫైట్ ఫర్ us, బీ విత్ us. మెడూకే చెప్తున్నాడు, దేవుడు మన కోసం పోరాడుతున్నాడని మేము విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసమే మమ్మల్ని ఒకటిగా కట్టిపడేస్తుంది. ఈ ప్రార్థనా బృందంలో ఉన్నవారు బుకాయో శాఖ, ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ క్రైస్తవ యువ ఆటగాడు. జూరియన్ టింబర్ గాయాల నుండి తిరిగి వచ్చినప్పుడు కూడా బైబిల్ వచనాలతో ఆత్మవిశ్వాసం పొందిన వ్యక్తి. నోనీ మెడూకే విశ్వాసాన్ని గర్వంగా ప్రకటించిన అర్సెనల్ స్టార్. ఇది కేవలం ఒక మత గుంపు కాదు, ఇది ఒక పవిత్రమైన సోదరత్వం. బైబిల్ బ్రదర్స్ ప్రభావం ఫీల్డ్ మీద కూడా కనిపిస్తుంది. మెడూకే చెప్పిన మాటల్లో ఒక లోతైన నిజం ఉంది. మా ప్రార్థన వల్ల మేము కేవలం ఆటగాళ్లుగా కాదు, ఒక కుటుంబంగా మారాం. ఈ సోదరత్వం ఆటగాళ్ల మధ్య బంధాన్ని పెంచింది, వారి మానసిక బలం మెరుగుపరిచింది, ఒత్తిడిలో గెలవడానికి లోపల శక్తిని ఇచ్చింది. సమానత్వం, గౌరవం అర్సెనల్ ప్రత్యేకత. అర్సెనల్ జట్టులో అన్ని మతాల వారు ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ఇతర మతాల వారు, కొంతమంది ఏ మతం నమ్మని వారు కూడా ఆ క్లబ్ లో మెంబర్స్. క్లబ్ అందరికీ ఒక సందేశం ఇస్తుంది. రెస్పెక్ట్ ఎవ్రీ ఫెయిత్, యూనిటీ అబౌవ్ డిఫరెన్సెస్. బైబిల్ బ్రదర్స్ కూడా అదే చేస్తారు. ఏ ఆటగాడినైనా ప్రేమతో, గౌరవంతో ఆహ్వానిస్తారు. ఈ కథ కేవలం అర్సెనల్ కథ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ క్రీడాకారులకు ఒక స్ఫూర్తి. మంచి విశ్వాసం ఒక జట్టును, ఒక వ్యక్తిని, ఒక జీవితాన్ని మార్చగలదు. డిసెంబర్ 6, 2025 లండన్ లో ప్రారంభమైన ఈ చిన్న ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారు చెప్పిన ఒకే మాట, గాడ్ ఈజ్ ఇన్ ద గేమ్ టు ఫెయిత్ స్ట్రెంథెన్స్ ఫుట్బాల్. క్రిస్మస్ షేర్స్ మళ్లీ బెత్లెహేం చేరింది. డిసెంబర్ 6, 2025 బెత్లెహేం వెస్ట్ బ్యాంక్. 2 ఏళ్లుగా గాజా యుద్ధం, భయం, నిరాశ, మూసుకుపోయిన వీధులు. కానీ 2025 డిసెంబర్ 6న బెత్లెహేం మళ్లీ వెలిగింది. క్రైస్తవులు, ముస్లింలు, స్థానిక గ్రామస్తులు అందరూ కలిసి శాంతి కోసం చేతులు కలిపారు. మేనేజర్ స్క్వేర్ లో 20 మీటర్ల ఎత్తైన క్రిస్మస్ ట్రీ వెలిగించబడింది. విశేషం ఏమిటంటే పాలస్తీన్ల పిల్లలు, కుటుంబాలు, పిలిగ్రిమ్స్ అందరూ ఆ లైట్ చూసి ఒకే మాట చెప్పారు,
చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఈ ట్రీ ఇప్పుడు నిస్సహాయత్వంలో ఆశగా నిలబడింది. ప్రపంచానికి సంకేతం అయింది. కరోనా, యుద్ధం, నిరాశ, పతనం లాంటివి బెత్లెహేం చాలా చూసింది. కానీ ఈ రోజు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. విశ్వాసం నిలిచి ఉంటే సంబరం తిరిగి వస్తుంది. ఇళ్లల్లో చిన్న చిన్న అలంకరణలు, చర్చిల్లో ప్రార్థనలు, వీధుల్లో సంగీతం. బెత్లెహేం మళ్ళీ ఒక జీవంతో నిండిన పండుగ నగరంగా కనిపించింది. ఇది స్థానిక వ్యాపారులు, టూరిజం, పిలిగ్రిమ్స్ అందరికీ ఒక క్రొత్త శ్వాసనిచ్చింది. యుద్ధపు గాయాలు ఇంకా కనిపిస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం బెత్లెహేం వేడుకలు సాదా సీదాగా హృదయంతో జరిగాయి. సాంప్రదాయ ఫైరింగ్ లేకుండా, ఆయుధాల శబ్దం లేకుండా శాంతికి అంకితమైన క్రిస్మస్. నగర మేయర్ ఒక హృదయపూర్వక మాట చెప్పారు. బెత్లెహేం యొక్క వెలుగు మతానికి మించినది. ఇది శాంతి, నమ్మకం, ఐక్యతకి దేవుడు ఇచ్చిన బహుమతి. డిసెంబర్ 8, 2025 వాటికన్ సిటీ, రోమ్. మైకెల్ బుబ్లే సంగీతం దేవుడిచ్చిన బహుమతి. అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన గాయకుడు, సంగీత నిర్మాత, టెలివిజన్ హోస్ట్ మైకెల్ బుబ్లే వాటికన్ సిటీలో జరిగిన ఒక ప్రత్యేక సంభాషణలో తన విశ్వాసంతో నిండిన మాటలు చెప్పారు. సంగీతం నా ప్రతిభ కాదు, అది దేవుడిచ్చిన బహుమతి. తన మృదువైన స్వరం, హృదయానికి తాకే గానంతో ప్రసిద్ధమైన బుబుల్ ప్రపంచంలోని సంగీత ప్రేక్షకులకు ఒక ఆత్మీయ సందేశం ఇచ్చారు. బుబుల్ పంచుకున్న మాటలు అద్భుతంగా ఉన్నాయి. పాటలు పాడడం అనేది నా గొప్ప కాదు. ప్రతి రాగం, ప్రతి శబ్దం నా హృదయంలోని దేవుడు వాణిలా వినిపిస్తుంది. సంగీతం ద్వారా అహంకారం కాదు, ప్రేమ, దయ, ఆశ పంచగలమని ఆయన నమ్మకం. సమాజానికి వెలుగు కావాలంటే సంగీతం దేవుని నుండి వచ్చిన శాంతి మార్గమని ఆయన తెలిపారు. 2025 డిసెంబర్ 6న వాటికన్ సిటీలో జరిగిన కన్సర్ట్ విత్ ద పూర్ కార్యక్రమం సందర్భంగా బుబుల్ తన ఆత్మీయ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అవసరంలో ఉన్న వారితో సంగీతం ద్వారా ప్రేమ, గౌరవం పంచడం, అదే క్రీస్తు తన శిష్యులకు నేర్పిన మార్గమని ఆయన భావిస్తున్నారు. బుబుల్ చెప్పారు, ఈ వేదికపై నా క్రైస్తవ విశ్వాసాన్ని తెరిచి చెప్పగలిగితే ప్రతి యువకుడు కూడా తన విశ్వాసాన్ని గర్వంగా ప్రకటించే ధైర్యం పొందుతాడు. మంచి సంగీతం, మంచి విశ్వాసం సమాజంలో వెలుగు నింపగల శక్తివంతమైన జంట అని ఆయన అభిప్రాయం. చివరగా బబుల్ ప్రపంచానికి ఇచ్చిన సందేశం, సంగీతం అనేది దేవుని ప్రేమను ఒకరికొకరు అందించే వంతెన. విస్మరించబడిన వారితో, బాధపడుతున్న వారితో ఈ ప్రేమను పంచుకుందాం. అది కేవలం వేదికపై పాట కాదు, మనిషి హృదయంలో దేవుని స్పర్శ. సమరిటన్ పర్స్ విమానం హైజాక్. తేదీ డిసెంబర్ 2, 2025. జూబా, సౌత్ సూడాన్. మైఫుట్ మెడికల్ మిషన్ ఔషధ సేవా మిషన్ మధ్యలో షాకింగ్ ఘటన. దక్షిణ సూడాన్ రాజధాని జూబా నుండి అత్యవసర మెడిసిన్ సరఫరా కోసం మైఫుట్ వైపు బయలుదేరిన సమరిటన్ పర్స్ చిన్న విమానంలో దారుణ ఘటన జరిగింది. టేకాఫ్ కు కాస్త ముందు ఒక గన్ మ్యాన్ విమానంలో చొరబడి పైలట్ ను బెదిరించాడు. గన్ మ్యాన్ పైలట్ ను అసలు డెస్టినేషన్ మార్చి పక్క దేశం చాద్కు వెళ్లమని ఒత్తిడి చేశాడు. ఇది సర్వసాధారణ మెడికల్ మిషన్ అయినప్పటికీ ఒక్కసారిగా హైజాక్ పరిస్థితిగా మారింది. అత్యంత ఒత్తిడిలోనూ పైలట్ తెలివిగా స్పందించాడు. అతడు గన్ మ్యాన్ కు ఇలా చెప్పాడు, చాద్ వెళ్లాలంటే ఇంధనం సరిపోదు, ఫ్యూయల్ తీసుకోవాలి. ఈ మాటలు హైజాకర్ కు నమ్మబలికాయి. దాంతో విమానాన్ని ఉత్తర సూడాన్ లో వావ్ ఎయిర్పోర్ట్ వైపు మళ్లించి సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ల్యాండింగ్ వెంటనే అక్కడి సెక్యూరిటీ దళాలు గన్ మ్యాన్ ను అరెస్ట్ చేశాయి. విమానంలో ఉన్నవారు పైలట్, ఒక సమరిటన్ పర్స్ చారిటీ సిబ్బంది. అలాగే ఇతరులకు ఎటువంటి పెద్ద గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. దక్షిణ సూడాన్లోని ప్రమాదకర ప్రాంతాల్లో సేవ చేస్తున్న మిషనరీలకు ఇది దేవుని అద్భుత రక్షణగా భావిస్తున్నారు. ఈ ఘటన వైద్య సహాయం, ఫుడ్ రిలీఫ్, అత్యవసర మిషన్ లో పనిచేసే చారిటీ సంస్థలకు ఒక వాస్తవ హెచ్చరిక. నిపుణులు చెబుతున్నారు, ఇలాంటి ప్రాంతాల్లో మానవతా సేవలు కొనసాగాలంటే భద్రతా ప్రోటోకాల్ మరింత కఠినంగా ఉండాలి. సమరిటన్స్ పర్స్ వంటి సంస్థలు యుద్ధం, ఆకలి, వ్యాధులతో పోరాడే ప్రాంతాల్లో ప్రేమను, సేవలను తీసుకువెళ్తాయి. కానీ గుర్తుంచుకోవాలి, ప్రమాదాలు కూడా రెట్టింపే. ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ముందు న్యూస్ లో మేము చెప్పినట్లు నైజీరియాలో కొంతమంది పిల్లలను స్కూల్లో కిడ్నాప్ చేశారు. అద్భుతం ఏమిటంటే ఒక 100 మంది పిల్లలను దేవుడు విడిపించాడు. 2025 నవంబర్ 21 పాపిరి గ్రామం మిన్నా సమీపంలో ఉన్న సెయింట్ మేరీస్ క్యాథలిక్ స్కూల్ పై అకస్మాత్తుగా భారీ దాడి జరిగింది. దాడి సమయంలో 300కు పైగా విద్యార్థులు, 12 మంది స్టాఫ్ అపహరించబడ్డారని ప్రభుత్వ ప్రథమ నివేదిక పేర్కొన్నాయి. ఈ దాడి నైజీరియాలో పెరుగుతున్న దొంగ గ్యాంగ్స్, టెర్రరిస్టులు మరియు ఆర్మ్ బ్యాండిల్స్ కార్యక్రమాలకు మరో ఉదాహరణగా మారింది. దాడి జరిగిన కొద్ది గంటల్లో సుమారు 50 మంది విద్యార్థులు అడవి ప్రాంతం గుండా పరిగెత్తి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలు ఎదుర్కొన్న భయం, ఆందోళన అవి మాటల్లో చెప్పలేనివి. 2025 డిసెంబర్ 8న సరిగ్గా 18 రోజుల తర్వాత 100 మంది క్యాథలిక్ స్కూల్ విద్యార్థులు విడుదలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. మిన్నాలో సైన్యం మరియు సివిల్ అధికారుల సమక్షంలో పిల్లలను ప్రత్యేక రిసెప్షన్ కార్యక్రమంలో స్వాగతించారు. ఆ దృశ్యం చిన్నపిల్లల ముఖాల్లో అలసట, తిరిగి తమ కుటుంబాలను
చూసే ఆశ ప్రతిబింబిస్తుంది. సైన్యం మరియు ప్రభుత్వ అధికారులు అది చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఇది అత్యంత బాధాకరమైన అంశం. ఇంకా 150 మందికి పైగా విద్యార్థులు, అలాగే అపహరించబడిన టీచర్లు, స్టాఫ్ సభ్యులు మరియు వారి ప్రస్తుత స్థితిపై స్పష్టమైన సమాచారం లేదు. సైన్యం, పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు విస్తృతంగా శోధిస్తున్నారు. ప్రతి కుటుంబం ఆశతో ఎదురు చూస్తుంది. మన పిల్లలు సురక్షితంగా తిరిగి వస్తారా? ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ మిషన్ సంస్థలు, చర్చిలు, మానవ హక్కుల సంస్థలను కుదిపేసింది. వారు నైజీరియా ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి విద్యార్థి తిరిగి రావాలని. పోప్ లియో సందర్శనలో ఆకాశంలో రంగుల వర్ణధారలు, విశ్వాసులకు దేవుని ప్రేమ సూచిక. హరీషా లెబనాన్, అవర్ లేడీ ఆఫ్ లెబనాన్. పోప్ లియో 14 అవర్ లేడీ లెబనాన్ పవిత్ర స్థలానికి చేరిన తాజా సందర్శనలో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. వందలాది మంది ప్రార్థన చేస్తుండగా ఆకాశంలో ఒక్కసారిగా అందమైన రెయిన్బో ప్రత్యక్షమైంది. ఈ అద్భుతాన్ని అక్కడ ఉన్న యాత్రికులు దేవుని ప్రేమ సూచికగా అభివర్ణించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. పోప్ లియో 14 ఆశీర్వాద సమయంలో ఆకాశంలో ఏర్పడిన ఈ రెయిన్బో చూసి ఆయన ఇలా అన్నారు: దేవుని వెలుగు ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ప్రకాశిస్తుంది. విచిత్రం ఏమిటి అంటే అక్కడ వాతావరణ నిపుణులు కూడా ఈ ఘటన ప్రీసెస్ టైమింగ్, సన్ యాంగిల్, క్లియర్ మిస్ట్ కలిపి వచ్చిన అరుదైన సందర్భమని చెప్పారు. అయినప్పటికీ భక్తుల భావం మాత్రం ఒకటే, ఇది దేవుని సాన్నిధ్యపు గుర్తు. అవర్ లేడీ ఆఫ్ లెబనాన్ స్థలం స్వయంగా కరుణ, శాంతి, ఐక్యతకు సూచిక. అక్కడ జరిగిన ఈ స్వాభావిక అద్భుతం విశ్వాసులకు మరింత ధైర్యం, మరింత ఆశ, మరింత విశ్వాసాన్ని ఇచ్చింది. కార్యక్రమం అనంతరం పోప్ లియో 14 లెబనాన్ ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. విభజనలో శాంతి, బాధలో ధైర్యం, చీకటిలో వెలుగు ప్రసాదించు ప్రభువా. కర్ణాటక ప్రభుత్వం హేట్ స్పీచ్ మరియు హేట్ క్రైములపై కఠిన చట్టానికి ఆమోదం తెలిపింది. డిసెంబర్ 4, 2025 బెంగళూరు. నేటి రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న ద్వేష ప్రచారం, మతాలు, సమాజాల మధ్య విభేదాలు మరియు జనాల్లో పెరుగుతున్న భయం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం పొందిన కొత్త చట్టం కర్ణాటక మంత్రివర్గం హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెంటేషన్ కంట్రోల్ బిల్ 2025 కి అధికారిక ఆమోదం తెలిపింది. ఇది ద్వేషం ఆధారిత నేరాలను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యేక చట్టం. ఈ చట్టం ఎందుకు? ప్రధాన లక్ష్యం సమాజంలో శాంతి, భద్రత మరియు సామరస్యతను కాపాడడానికి. ఈ చట్టం క్రింది రంగాల్లో ద్వేషాన్ని అరికడుతుంది: మతం, జాతి, భాష, లింగం, వర్గం, రాజకీయ అభిప్రాయం. ఎవరైనా వ్యక్తి లేదా సమూహంపై హింస, భయం లేదా ద్వేషం రేపే చర్యలు చేస్తే ఈ చట్టం కఠినంగా వర్తిస్తుంది. హేట్ స్పీచ్ అంటే ఏమిటి? ఈ చట్టం ప్రకారం ప్రజల్లో హింస, ద్వేషం రేపే ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు, ర్యాలీలు, నినాదాలు, వీడియోలు, పోస్టర్లు, రాతపూర్వక పత్రాలు, కమ్యూనిటీపై భయం కలిగించే ప్రచారం, సామాజిక సామరస్యతను భంగం చేసే ఏ ప్రయత్నమైనా ఇక్కడ నుండి తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పటి వరకు లేని కఠినమైన పనిష్మెంట్లు ఈ చట్టంలోకి వస్తాయి. మొదటి నేరం 1 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా. పునరావృత నేరం 2 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. నాన్ బెయిలబుల్ వారెంట్, పోలీస్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. ఈ చట్టం సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటుంది. ద్వేష ప్రచారం చేసిన ఒక సంస్థ లేదా యూత్ గ్రూప్, రిలీజియస్ గ్రూప్ లేదా ఏదైనా సమూహం ద్వారా జరిగితే ఆ సంస్థ నాయకులు కూడా బాధ్యులుగా పరిగణించబడతారు. సోషల్ మీడియా కంపెనీలు ద్వేష కంటెంట్ వెంటనే తొలగించాలి, లేకుంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో వివిధ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కారు యొక్క అభిప్రాయం సామాజిక శాంతి కోసం ఇది అవసరమైన చట్టం. ఇది బలహీన వర్గాల భద్రత కోసం కీలకంగా మారనుంది. ప్రతిపక్షం విమర్శిస్తుంది. భిన్న అభిప్రాయాలను అణచటానికి ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశం ఉంది అని పేర్కొంటుంది. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు స్పందనలు. చట్టం హేట్ క్రైమ్లను అరికడుతుందని ఆశ కనిపిస్తున్న అమలు ఎలా జరుగుతుందన్నదే మైనారిటీల దృష్టిలో ప్రధాన అంశం. భవిష్యత్తులో క్రైస్తవ సంఘాలు ఇందులో తమ అభిప్రాయాలను అధికారికంగా వెల్లడించనున్నాయి. ద్వేషం పెరుగుతున్న సమాజంలో హింసకు కారణమయ్యే మాటలను నియంత్రించే చట్టాలు అవసరం, కానీ అవి సమానంగా, న్యాయంగా, పారదర్శకంగా అమలు కావాలి. అప్పుడే సమాజం శాంతి పొందుతుంది. బైబిల్ పంపిణీ నేరం కాదు, అలహాబాద్ హైకోర్టు స్పష్టం. డిసెంబర్ 9, 2025 లక్నో బెంచ్, ఉత్తరప్రదేశ్. ఒక చిన్న ప్రార్థనా సమావేశం మత స్వేచ్ఛపై పెద్ద వివాదం. చివరికి న్యాయస్థానం స్పష్టమైన స్వరం పలికింది: బైబిల్ ఇవ్వడం నేరం కాదు. హైకోర్టు దీటైన వ్యాఖ్య. ప్రార్థనా సమావేశంలో బైబిల్ పంపిణీ చేశారని ఒక ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యూపీ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే హైకోర్టు స్పష్టంగా తెలిపింది: బైబిల్ పంచటం, మత ప్రచారం చేయటం ఇవి స్వతహాగా నేరాలు కావు. మత ప్రచారం రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్ అని
కోర్టు గుర్తు చేసింది. బలవంతపు మత మార్పిడి అయితే ఎవరు మత మార్పిడి చేశారు? కోర్టు గమనించిన కీలక అంశం ఏమిటి అంటే ఎఫ్ఐఆర్ లో మత మార్పిడి జరిగిన వ్యక్తి పేరు లేదు. ఏ సాక్షి కూడా బలవంతం జరిగింది అని చెప్పలేదు. ఇది యూపీ యాంటీ కన్వర్షన్ యాక్ట్ 2021 సెక్షన్ 3 కి నేరుగా విరుద్ధం. అంటే బలవంతం జరిగిందనే ఆరోపణలకు ప్రాథమిక ఆధారం లేదు. ఎఫ్ఐఆర్ పెట్టిన రోజే అరెస్టులు, పోలీసుల తొందరపాటు, హైకోర్టు వ్యాఖ్యలు బలంగా వినిపించాయి. ఎఫ్ఐఆర్ ఉన్న రోజే అరెస్ట్, సరైన దర్యాప్తు ఎక్కడా? కోర్టు సూచించింది. పోలీసులు అవసరం లేని వేగం చూపినట్టుగా కనిపిస్తోంది. ఇది సరైన దర్యాప్తు ప్రక్రియలకు విరుద్ధం. ఇది ప్రెజర్ టు షో యాక్షన్ లాగా కనిపిస్తుంది. 2 నెలల తర్వాత ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మాకు అల్యూమెంట్స్ ఇచ్చి మత మార్పు చేయాలనుకున్నారు, కానీ హైకోర్టు మళ్ళీ స్పష్టం చేసింది అలాంటి కీలక ఆరోపణలు ఎఫ్ఐఆర్ రోజే ఉండాలి, తరువాత జత చేయడం సరైన విధానం కాదు. ఎఫ్ఐఆర్ రద్దు. హైకోర్టు యూపీ పోలీసులపై సీరియస్ కామెంట్స్. కోర్టు నిర్ణయించింది, ఈ కేసులో నేరానికి ఎలాంటి ఆధారం లేదు, ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తున్నాం. పోలీసుల ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు అన్నారు, భక్తి, ప్రార్థన, పవిత్ర గ్రంథాల పంపిణీ ఇవి భారత రాజ్యాంగం కాపాడే స్వేచ్ఛలు. ఈ తీర్పు స్పష్టం చేసింది యాంటీ కన్వర్షన్ చట్టాలు సరైన ప్రమాణాలతో అమలు కావాలి. చిన్న మత కార్యక్రమాలను అనుమానంగా చూడటం తప్పు. పోలీస్ వ్యవస్థకు బాధ్యతాయుతమైన దర్యాప్తులు అవసరమని, మత స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఉన్న కీలక హక్కు అని కోర్టు పేర్కొంది. ఇది కేవలం ఒక తీర్పు కాదు, భారతదేశంలోని మైనారిటీ మత స్వేచ్ఛకు ఒక పెద్ద రక్షణ. చైనాలో హౌస్ చర్చిలపై దాడులు, పాస్టర్లను, విశ్వాసులను అరెస్ట్ చేశారు. అది చైనా వార్త. ఈ రోజు ఇండియాలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో గొల్లప్రోలు, కొత్తపేటలో హౌస్ చర్చిపై దాడులు జరిగాయి. చర్చ్ వివాదం గురించి స్పష్టమైన, నిజమైన, ధృవీకరించిన సమాచారం మీ ముందుకు తీసుకువస్తున్నాం. సోషల్ మీడియాలో అనేక రూమర్లు తిరుగుతున్నాయి. ఏవి నిజం, ఏవి అతి? ఈ వీడియోలో పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాం. డిసెంబర్ 9, 2025 గొల్లప్రోలు, కొత్తపేట ప్రాంతంలో ఒక చిన్న చర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక హిందూ సంఘాలు అక్కడికి వచ్చి నిరసన చేపట్టాయి. వారి ఆరోపణలు, చర్చ్ రామాలయం పక్కనే ఉంది, అనుమతి విషయాలు పరిశీలించాలి, శబ్దం, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. నిరసన సందర్భంగా కొన్ని మతపరమైన నినాదాలు వినిపించాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. పరిస్థితి చెలరేగకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. 2 వర్గాలతో మాట్లాడి శాంతి కోసం చర్చలు జరిపారు. ముఖ్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. చర్చ్ యొక్క అనుమతి పత్రాల పరిశీలన, 2 వర్గాల యొక్క అభ్యంతరాలను విన్నారు. తాత్కాలికంగా ప్రార్థనలు, సమావేశాలపై నియంత్రణ సూచనలు ఇచ్చారు. అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే చర్చిను శాశ్వతంగా మూసివేశారు అనే వార్త అధికారికంగా తప్పు. సమాజ నాయకులు, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు సమస్య యొక్క శాంతియుత పరిష్కారం కోసం మాట్లాడుతున్నారు. ఈ సంఘటనపై స్థానిక క్రైస్తవ విశ్వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మనం శాంతి, సహనం, ప్రార్థనతో నిలబడాలి. బైబిల్ చెప్తోంది, సమాధాన పడివారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మన నమ్మకం శాంతిలో ఉండాలి. దేవుడు న్యాయాన్ని తన సమయానికి తెస్తాడు. ప్రభువ గొల్లప్రోలు ప్రాంతంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాం. 2 వర్గాల మధ్య అవగాహన, ప్రేమ పెంచుము. అధికారులకు జ్ఞానము, ప్రజలకు శాంతి, విశ్వాసులకు శాంతి భావన ఇవ్వము. మన దేశం, మన సమాజం, మన చర్చిలపై, మన విశ్వాసులపై నీ కృప ఉండాలని మేము కోరుతున్నాం. ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే. గుర్తుంచుకోండి, మన మాటల్లో ప్రేమ, మన పనుల్లో సేవ, మన హృదయంలో క్రీస్తు ప్రతిబింబించాలి. మనం చేసే ప్రతి పని దేవుని రాజ్యానికి విత్తనంగా మారాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫెయిత్ ల్యాండ్ మీడియా వర్క్స్, స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్, అండ్ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.